రేకులు సీరియల్ ద్వారా తెలుగులో పాపులర్ అయిన ఆర్టిస్ట్ సాగర్ ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తనకు ప్రభాస్ సినిమాలో అన్యాయం జరిగిందని ఆయన చెప్పాడు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఆర్కే సాగర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ ద్వారా ఆయన చాలా పాపులర్ అయ్యారు. ఓ నంది అవార్డు కూడా ఉంది. టీవీ ఇండస్ట్రీలో స్టార్ అయ్యాక సిల్వర్ స్క్రీన్ పైన తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు సాగర్. హీరోగా సినిమాలు చేస్తున్నారు. తనకు ప్రభాస్ సినిమాలో అన్యాయం జరిగిందని తెలిపారు. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దశరథ్ దర్శకత్వం వహించిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకున్న ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అందులో ఆర్కే సాగర్ కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. అయితే తనకు కథ చెప్పినప్పుడు అది చిన్నది కాదని, ఆల్మోస్ట్ సెకండ్ లీడ్ రోల్ అని చెప్పారని కూడా తాజా ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. మిస్టర్ పర్ఫెక్ట్ గురించి ఆర్కే సాగర్ మాట్లాడుతూ, నేను డబ్బుల కోసం హీరోగా సినిమాలు చేయడం లేదు. నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని సినిమాలు చేస్తున్నాను. అప్పటి నుంచే నేను సీరియల్స్లో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో దశరథ్ గారు కథ చెప్పారు. కానీ షూటింగ్ మొదలైన తర్వాత చూస్తే నాకు చెప్పింది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. 3 రోజులు నాతో షూటింగ్ చేయలేదు. దర్శకుడు ఏమైందని అడగ్గా, షూటింగ్ మొదలైన తర్వాత నాకు చెప్పిన క్యారెక్టర్ ఇది కాదని అడిగాను. అర్థం చేసుకోమని, ఒక్కోసారి క్యారెక్టర్లు మారుతాయని దశరథ్ అన్నారు. ఆ సినిమా చేసినందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నానని తెలిపారు. మిస్టర్ పర్ఫెక్ట్ చేసిన 4 ఏళ్ల తర్వాత సిద్ధార్థతో ఆర్కే సాగర్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, షాదీ ముబారక్ సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ది 100 ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుంది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు కూడా వేస్తున్నారు. సో